స్వయం కృషి విషయానికి వచ్చినట్టయితే స్వయం కృషికి చిరంజీవి గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆయనకు ఒక ఇమేజ్ వచ్చేసింది, ట్రాక్ ఇమేజ్ వచ్చేసింది. ఆయనతో స్వయం కృషి చేయాలనేది థాట్ ఎవరిది, డైరెక్టర్ గారా మీద? ఇది ఆ ప్రాజెక్ట్ చిరంజీవి గారితో సినిమా తీయాలనేది థాట్ మాదండి. ఓకే. చిరంజీవి గారితో మొదటి నుంచి ఆయన వెనకాల ఫాలోఅప్ అవుతున్నాం, ఎప్పుడు చేద్దాం అంటే మంచి సబ్జెక్ట్ తీసుకుని చేద్దాం, నాకు తగ్గ సబ్జెక్టు విశ్వనాథ్ గారితో చేస్తాను, నువ్వు మీ ఇద్దరికి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి విశ్వనాథ్ గారితో చేస్తాను. కండిషన్ పెట్టారు ఆయన మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది, సో దాంట్లో నేను కూడా ఉంటే అది డిఫరెంట్గా ఉంటుందని. నువ్వు విశ్వనాథ్ గారు ఎప్పుడు మంచి సబ్జెక్టు, నాకు డిఫరెంట్ క్యారెక్టర్, వెరైటీ క్యారెక్టర్ కావాలి, ఇవన్నీ రొటీన్ సినిమాలు మామూలు అయ్యి అందరూ చేస్తాం, నాకు మీ ఇద్దరితో చేసినప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఉండాలి నాకు అని చెప్తే మొత్తానికి ఆయన కూడా ఆలోచించి మంచి సబ్జెక్టు వచ్చాక నాన్నగారికి చెప్పారు. బట్ మరి ఆయన ఒప్పుకుంటారా లేదో తెలియదు కానీ మన చర్మకారుడి చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ మోస్ట్ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అది. అంత రిచ్ డ్రెస్సెస్, ఫారెన్ సాంగ్స్ అవన్నీ చేసే చిరంజీవి గారు ఒప్పుకుంటారో తెలియదు కానీ చేస్తామని చాలా బాగుంటుంది, అలాంటి ఆయన చేశారని చెప్పి అంటారు అని విశ్వనాథ్ గారు అనేసరికి ఇదే మాట చిరంజీవి గారు దగ్గర నాన్నగారు పోస్ట్ చేశారు. అయ్యో అర్జెంట్గా వినేయాలి ఉంది కదా అని చెప్పి వెంటనే స్టోరీ వినిపించడానికి ఏర్పాటు చేయమన్నాడు. విన్నాడు, ఇంకా వెంటనే ఆన్ ది స్పాట్ ఒప్పుకున్నాడు. నాకు ఇలాంటివి పడాలి, నాకు నాలో ఉన్న టాలెంట్ కూడా నటుడు బయట రావాలి, మిగతా టాలెంట్ ఓకే అవన్నీ వేరే, స్టార్ టాలెంట్ కాకుండా నాలో ఉన్న నటుడు టాలెంట్ కూడా రావాలి అని అంతకుముందు చేసాడు పాపం. బాలచంద్ర గారు 47 రోజులు, ఇది కథ కాదు, చాలా సినిమాలు చేశారు ఆయన. కానీ తర్వాత టోటల్గా ఖైదీ నుంచి మారిపోయింది ఆయనకి టోటల్గా. సో హీ వాంట్ టు కమ్అట్ ఆఫ్ దట్ అండ్ డూ నవ్ అండ్ దెన్ ఇలాంటి సినిమా, అంటే టోటల్గా వచ్చేయమని కాదు, నవ్ అండ్ దెన్ ఇలాంటివి కూడా చెయ్యాలి నేను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఆయన. లేకపోతే ఆ స్టేజ్లో ఉండి చిరంజీవి గారు ఒప్పుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు అది. ఆయన అంటే నా లైఫ్కి దగ్గరగా ఉంది ఇది, నేను చిన్న స్టేజ్ నుంచి వచ్చాను, రూట్స్ మర్చిపోకూడదు మనం అన్నది మేజర్ మెసేజ్ దాంట్లో. సో గురుగారు హ్యాండిల్ చేశాడు, డెఫినెట్గా డ్రామా అది బాగా పండిస్తాడు ఆయన అని చెప్పి ఆయన. అలాగే ఆయనకి ఫస్ట్ టైం నంది అవార్డు, ఏపీ నంది అవార్డు ఫస్ట్ టైం ఆయనకి దాంట్లో రావడం జరిగింది ఆ సినిమాకి, స్వయం కృషికి ఫిల్మ్ఫేర్ అవార్డులు. ప్లస్ జనాదరణతో విప్లతం. ఫస్ట్ వీక్ కొంచెం ఆలోచించారు చిరంజీవి చూస్తారా లేదా ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, మా హీరో చేత ఇలా చేయడం ఏంటి అని ముందు అనుకున్నారు సినిమా చూడక ముందు. చూసాక వాళ్ళే పాపం అంతా మంచి అప్లాజ్ ఇచ్చారు. పెద్ద హిట్ అయింది అప్పుడు. చిరంజీవి గారు నాకు తెలిసి కోర్స్ ఆయన సెట్కి వచ్చారంటే ఆయన ఎనర్జీ ఉంటుంది, అదంతా ఒక ఫెరిషియస్ గోల, అదంతా మామూలుగా ఉండదు ఆయన చేసిన సినిమాలని. బట్ విశ్వనాథ్ గారి సెట్కి వచ్చిన తర్వాత, ఆ గెటప్లో వచ్చిన తర్వాత, మీరు లొకేషన్లో ఉన్నప్పుడు మీరు చూసుంటారు కదా లొకేషన్, ఆ సినిమా అంతా ఫాలో అయ్యారు కదా, మొత్తం ఉన్నారు కదా స్వయం కృషి ఫుల్. ఏంటి సార్ ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ ఏంటి, ఏం జరిగింది అసలు? ఫస్ట్ షాట్ ఏమీ లేదు సార్, సింపుల్గా అక్కడ మైసూర్లో షెడ్యూల్ అంటే ఒక కాలనీలో, రైల్వే కాలనీ ఏదో ఉంది అక్కడ, చిన్న చెప్పులు కుట్టుకుని మరి చెట్టు కింద అయింది, పక్కన చిన్న చిన్న తోపుడు బళ్ళు ఇవన్నీ ఉంటాయి, చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది అక్కడ. ఆంజనేయ స్వామి మీద ఫస్ట్ షాట్, చిన్నపిల్లడిని పెట్టుకుని నా అంతా మంచి జరగాలేదు సంవత్సరం. మా సినిమాలకి ఎప్పుడు కూడా పూర్ణోదయకి ఓపెనింగ్లో హడావుడి, క్లాపులు, స్విచ్ ఆన్లు అలాంటివన్నీ ఎప్పుడు ఉండేది కాదు. మంచి ముహూర్తం చూసుకోవడం స్టార్ట్ చేశాడు షూటింగ్. అనుకోకుండా ఆ రోజుని షూటింగ్ జరుగుతున్నప్పుడు అంత షార్ట్ పెట్టేశాక విశ్వనాథ్ గారు నన్ను పిలిచారు, రాజాల రా అన్నారు. వెళ్ళాను, క్లాప్ నా చేతికి ఇచ్చారు, ఇది కొట్టు అన్నారు. ముహూర్తం షాట్ డే కొట్టారు అప్పుడు. నాకే షాక్, రావట్లేదు, కొట్టు చెప్తాం కదా కొట్టు అంటే చిరంజీవి గారు కొట్టు గారు చెప్తారు కదా అంటే ఫస్ట్ షాట్ డే కొట్టి ఆంజనేయ స్వామి ముందు చిరంజీవి గారు, బాబు, సోమయాజర్ గారు ముగ్గురు ఉంటారు అనమాట. ఆ షాట్ తీసాం. అక్కడి నుంచి సాఫీగా జరిపింది. డిసిప్లిన్ మీరు చెప్పినట్టు ఆడావిడి గిడావిడ ఎక్కడా లేదు. విశ్వనాథ్ గారి సినిమా బయట సినిమా ఎలా జరుగుతుందో అంత డిసిప్లిన్గా చిరంజీవి గారు బయట సినిమా కూడా ఆయన డిసిప్లిన్ ఎక్కడ ఎప్పుడు అలా ఉంటుంది. బట్ ఆడావిడ వేరేగా ఉండేది, ఎందుకంటే జనాలు అది ఇది వేరుగా, ఇక్కడ అలా కాదు, పీస్ఫుల్గా జరిగిపోయింది సినిమా. అంటే ఆయన ఆ క్యారెక్టర్ చేయడానికి కొన్ని షాట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక బాబుని వేరే ఎవరో కొడితే వచ్చి కారు ఆగిపోయే షాట్ ఉంది కదా, ఒక బాబు ఆయన కార్లో వెళ్తుంటాడు, రోడ్డు పక్కన ఒక చెప్పులు కొట్టే కుర్రోడు ఉంటాడు, ఆ బాబుని కొడితే అయ్యన్ దిగి చెప్పులు కొడుతుంటాడు సూట్ వేసుకొని, చెప్పులో బ్యాగ్ సమయంలో బ్యాగ్ కొడుతుంటాడు.
అక్కడ ఎవరు సార్ మీరు షాక్ అయ్యే షాట్ ఉంది కదా, ఎవరు సార్ మీరు ఇంత బాగా చెప్పులు కొడుతున్నారు, చేయి తిరుగుతుంది మీకు అనే షాట్ ఉంది కదా, అంటే ఆ పనితనం అనేది అవును. ఎలా నేర్చుకున్నారు ఆయన? లేదు, ఆయన ఒక అతన్ని పెట్టేవాడు అండి అవునా, పక్కన ఒరిజినల్గా చేసి అతను కంపల్సరీగా ఉండేవాడు. అతని దగ్గర నేర్చుకునేవాడు ఇంట్రెస్ట్గా అయితే. ఓకే, అలాంటివన్నీ బాగా ప్రొఫెషనల్గా నేర్చుకున్నాడండి నేను. నేర్చుకోవడం అంటే స్పాట్లో, దీనికోసం వర్క్ షాపు అలాంటిదే కాదండి, స్పాట్లో నేర్చుకునేవాడండి. ఓకే ఓకే.